Yeah, dear students, all of you, once again welcome back. సో యాజ్ యూజువల్ మనకి 10th క్లాస్లో ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్ అనే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఇది పార్ట్ వన్ వీడియోలో వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ డైరెక్ట్ మెథడ్ టు ఫైండ్ అవుట్ మీన్. ఓకే, సో ఇన్ కమింగ్ వీడియోస్ పార్ట్ 2 we will see assumed mean method and next part 3లో మీన్ డీవియేషన్ మెథడ్ చూద్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ కలెక్షన్ ఆఫ్ రా డేటా అనమాట. మనం ఏదైతే డేటా కలెక్ట్ చేస్తామో అది మనకి స్టాటిస్టిక్స్లో ఇనీషియల్ అండ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రజెంటేషన్. మనం కలెక్ట్ చేసిన డేటాని మనం ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాం. మనకి 8th and 9th క్లాసెస్లో మనకు తెలుసు గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా, ఇవి టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్. నెక్స్ట్ ఆ ప్రజెంట్ చేసిన డేటాని మనం అనలైజ్ చేస్తాం అనమాట. ఏ విధంగా అనలైజ్ చేస్తాం? మనకి 3 మెథడ్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 9thలో: మీన్, మీడియన్ అండ్ మోడ్. అలాంటివి ఇంకా ఉంటాయి. మనకి మీన్, మీడియన్ అండ్ మోడ్ చాలు. అండ్ దెన్ లాస్ట్ స్టెప్ ఏంటంటే కన్క్లూజన్. ఈ కలెక్ట్ చేసిన డేటాని ప్రజెంట్ చేస్తాం, అనలైజ్ చేస్తాం, లాస్ట్కి మన అనాలిసిస్లో వచ్చినటువంటి కన్క్లూజన్స్ ఇస్తాం అనమాట. సో ఇది మనకి ఇన్ బ్రీఫ్ అబౌట్ స్టాటిస్టిక్స్. ఓకే, సో లోపలికి వెళ్తే ఏమొస్తుంది మనకి? మనం అన్గ్రూప్డ్ డేటాని టచ్ చేయట్లేదు ఇప్పుడు, డైరెక్ట్ గ్రూప్ డేటా. ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఎలా ఉంటుంది? క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో క్లాసెస్లో ఈ విధంగా ఉంటాయి. క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. అండ్ 0 to 10 ఎన్ని ఉన్నాయి? 5, 7, 10, 8. ఈ విధంగా రిప్రజెంట్ చేసేదాన్ని మనము గ్రూప్ డేటా అంటాం. రైట్, నెక్స్ట్ క్లాసెస్ ఆర్ ఆఫ్ 2 types. మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి 2 typesగా ఉంటాయి. ఏంటవి అంటే ఫస్ట్ది డిస్కంటిన్యూస్ క్లాసెస్ అండ్ సెకండ్ది కంటిన్యూస్ క్లాసెస్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఎగ్జాంపుల్స్తోని చూద్దాం. సో డిస్కంటిన్యూస్ క్లాసెస్లో ఇలా ఉంటాయి క్లాసెస్ 1 to 10, 11 to 20, 21 to 30. అండ్ కంటిన్యూస్ క్లాసెస్లో ఎలా ఉంటాయి? 0 to 10, 10 to 20, 20 to 30. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మనము అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వీటిల్ని లోవర్ బౌండరీస్ అంటాం అండ్ దీన్ని అప్పర్ బౌండరీ అంటాం. 1 ఈజ్ లోవర్ బౌండరీ, 10 ఈజ్ అప్పర్ బౌండరీ. ఇక్కడ 0 ఈజ్ లోవర్ బౌండరీ, 10 ఈజ్ అప్పర్ బౌండరీ. సో ఇక్కడ మనకి డిస్కంటిన్యూస్ క్లాస్లో సపోజ్ 10.1 అనేది మనము ఏ క్లాస్లోకి వెళ్తుంది? ఫస్ట్ క్లాస్లో అప్ టు ఓన్లీ 10 అండ్ సెకండ్ క్లాస్లో 11 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 10.1 ఎక్కడ పోవాలి? ఇక్కడ అకామిడేట్ చేయలేము. సో ఇక్కడ డిస్కంటిన్యూస్ క్లాసెస్లో ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. అదే మనం కంటిన్యూస్ క్లాసెస్కి వచ్చే వరకు ఇక్కడ కూడా 10.1 ఉంది అనుకోండి. సో ఫస్ట్ క్లాస్ 0 to up to 10 అనమాట. సో 10 తర్వాత వచ్చేవన్నీ ఆటోమేటిక్గా సెకండ్ క్లాస్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది మనకి కంటిన్యూస్ క్లాసెస్కి డిస్కంటిన్యూస్ క్లాసెస్కి డిఫరెన్స్ అనమాట. సో మనకి ఎప్పుడైనా డిస్కంటిన్యూస్ క్లాసెస్ వచ్చినప్పుడు మనం దాన్ని కంటిన్యూస్గా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. అది ఎలా మార్చుకోవాలి చూద్దాం. సో టు కన్వర్ట్ డిస్కంటిన్యూస్ టు కంటిన్యూస్ క్లాసెస్ దేర్ ఆర్ 2 steps. ఆ 2 stepsలో ఫస్ట్ ఏంటి? ఫైండ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ లోవర్ అండ్ అప్పర్ లిమిట్స్ డివైడెడ్ బై 2. కాన్సిక్యూటివ్ లోవర్ అండ్ అప్పర్ లిమిట్స్ అంటే ఏంటి? మనకి ఇది 11 and 1 కాన్సిక్యూటివ్ లోవర్ అండ్ అప్పర్ లిమిట్స్. ఓకే, సారీ, ఇది 1 కాదు, 10. లోవర్ లిమిట్ ఇది 11, అప్పర్ లిమిట్ ఇది 10. ఓకే, ఈ రెండిటి డిఫరెన్స్ అండ్ డివైడెడ్ బై 2. సో సెకండ్ స్టెప్ ఏంటి? సబ్ట్రాక్ట్ ఎక్స్ ఫ్రమ్ ద లోవర్ లిమిట్ అండ్ యాడ్ ఎక్స్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ ఎవ్రీ క్లాస్ ఇన్ ద గివెన్ డిస్కంటిన్యూస్ క్లాసెస్. ఓకే, సో అది ఎలా చూద్దాం. లెట్స్ కన్వర్ట్. ఇప్పుడు మనకున్న డిస్కంటిన్యూస్ క్లాస్ని కంటిన్యూస్గా మారుద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ చేద్దాం. ఏంటది? 11 minus 10 by 2. సో ఏమొస్తుంది? 1/2, దట్ ఈస్ 0.5. అంటే మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 0.5. ఓకే, నెక్స్ట్. సో సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. సబ్ట్రాక్ట్ ఎక్స్ ఫ్రమ్ లోవర్ లిమిట్. ఇక్కడ లోవర్ లిమిట్ 1 కాబట్టి అందులోంచి 0.5 మైనస్ చేయాలి. సో 0.5. అప్పర్ లిమిట్ 10 కాబట్టి 0.5 యాడ్ చేయాలి. సో ఇది మనకి కొత్త కంటిన్యూస్ క్లాస్. సేమ్ అలాగే 11 to 20 కూడా చేస్తాం. 11 minus 0.5, 20 plus 0.5. సో ఇది సెకండ్ కొత్త క్లాస్. థర్డ్ క్లాస్ కూడా అలాగే చేస్తాం. సో థర్డ్ న్యూ క్లాస్. సో ఈ విధంగా డిస్కంటిన్యూస్ క్లాసెస్ని మనం కంటిన్యూస్ క్లాసెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్,
What now we will learn to find class mark or midpoint of a class. Okay, so class mark ante enti first of all lower limit plus upper limit by 2, lower limit plus upper limit by 2, and it is denoted by xi in the entire chapter. Statistics లో ఈ క్లాస్ మార్క్ని xi తోని డినోట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ డిస్కంటిన్యూస్ క్లాస్కి చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయి? 1 to 10, 11 to 20, 21 to 30, అండ్ దీని క్లాస్ మార్క్ లోవర్ లిమిట్ 1 ఇక్కడ, అప్పర్ లిమిట్ 10. సో 1 + 10/2 అంటే 11/2 5.5. నెక్స్ట్ 11 + 20/2 దట్ ఈస్ 15.5. తర్వాత 21 - 30/2 దట్ ఈస్ 25.5. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ క్లాస్. కంటిన్యూస్ క్లాసెస్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. 0 to 10, 10 to 20 అండ్ 20 to 30. క్లాస్ మార్క్ 0 + 10/2 5, 10 + 20/2 15, 20 + 30/2 25, రైట్. సో ఈ విధంగా మనము క్లాస్ మార్క్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ క్లాస్ మార్క్ అనేది మనము మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ సో క్లాస్ విత్ హెచ్ ఈస్ ఫౌండ్ బై సబ్ట్రాక్టింగ్ 2 consecutive లోవర్ లిమిట్స్ ఆర్ 2 consecutive అప్పర్ లిమిట్స్. ఇది మనకి డిస్కంటిన్యూస్ క్లాస్లో క్లాస్ విత్ ఆర్ క్లాస్ హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఏం చేస్తాము? కాన్జక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ 2 consecutive అప్పర్ లిమిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కాన్జక్యూటివ్ లోవర్ లిమిట్స్ అంటే ఏంటి మనకి? 11, 1. ఆర్ కాన్జక్యూటివ్ అప్పర్ లిమిట్స్ అంటే ఏంటి? 20, 10. సో ఇక్కడ 11 - 1 ఏమవుతుంది? 10. ఆర్ 20 - 10 ఏమవుతుంది? అది కూడా 10. సో ఇది మనకి క్లాస్ విత్ ఆర్ క్లాస్ హైట్. సో క్లాస్ విత్ కెన్ ఆల్సో బి ఫౌండెడ్ బై సబ్ట్రాక్టింగ్ 2 consecutive క్లాస్ మార్క్స్. ఓకే, ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ ఆల్సో ఇఫ్ యూ యాడ్ క్లాస్ విత్ హెచ్ టు 1 క్లాస్ మార్క్ వీ గెట్ ద నెక్స్ట్ క్లాస్ మార్క్. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ 5.5 ఉంది ఫస్ట్ క్లాస్ మార్క్, అండ్ మనకి 5.5 ఫస్ట్ క్లాస్ మార్క్. దీని క్లాస్ విత్ ఎంత? 10. దీనికి 10 యాడ్ చేసామనుకోండి, మనకి నెక్స్ట్ క్లాస్ మార్క్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ప్రతిసారి మైనస్ చేసి డివైడ్ బై 2 చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా. ఇవి మనము ఆల్రెడీ 8th and 9thలో నేర్చుకున్నాం. 3 సెంట్రల్ టెండెన్సీస్ ఉంటాయి మనకి. అవేంటి? మీన్, మీడియన్, మోడ్. ఓకే, సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి అగైన్ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, మీన్లో 3 మెథడ్స్, మీడియన్లో ఒకటి అండ్ మోడ్లో ఒకటి. సో దీస్ ఆర్ ఆల్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ స్టాటిస్టిక్స్ చాప్టర్, రైట్. సో ఈ వీడియోలో మనం ఓన్లీ డైరెక్ట్ మెథడ్ ఒకటి చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది మనకి, క్లాస్ మార్క్, ఫ్రీక్వెన్సీ అండ్ FI/XI. అండ్ ఇక్కడ మనము టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ చేస్తాం అండ్ దెన్ టోటల్ ఆఫ్ FI/XI. దాన్ని సిగ్మా FI, సిగ్మా FI/XI అంటాం అనమాట. ఓకే, సో అండ్ స్టెప్ 2 మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని మన మీన్ ఫార్ములా, మీన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై x' అండ్ మీన్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి? సిగ్మా FI/XI బై సిగ్మా FI. ఇది మనకి డైరెక్ట్ మెథడ్లో యూస్ చేసే ఫార్ములా. ఓకే, మనకి డైరెక్ట్ మెథడ్ చేయడానికి ఇది మనకి బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, రిమెంబర్ దిస్ యాజ్ అ బ్లూ ప్రింట్. ఓకే, నౌ దీనికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో అవర్ క్వశ్చన్ ఈజ్, a survey was conducted by a group of students as a part of their environmental awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఆన్ అన్ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు డేటా కలెక్ట్ చేసింది 20 houses డేటా. సో దీన్ని మనము ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ టేబుల్ ఇచ్చారు మనకు కావాల్సింది. విచ్ మెథడ్ డిడ్ యూ యూస్ ఫర్ ఫైండింగ్ ద మీన్ అండ్ వై? సో అంటే మనము ఇక్కడ డైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాం. వాట్ వీ నీడ్ టు ఫైండ్? వీ నీడ్ టు ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. సో ఇది మనము టేబుల్ వేయాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ కాలంలో క్లాస్ మార్క్ XI, థర్డ్ కాలంలో ఫ్రీక్వెన్సీ FI, అండ్ ఫోర్త్ కాలంలో FI/XI, రైట్. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ రాద్దాం.
క్లాస్ ఇంటర్వెల్ ఏముంది మనకి 0 to 2, 2 to 4 అండ్ సో ఆన్ 12 to 14. అండ్ ఫ్రీక్వెన్సీ 1, 2, 1, 5, 6, 2, 3. ఓకే, నెక్స్ట్ క్లాస్ మార్క్ వచ్చేసి 0 + 2/2 1. నెక్స్ట్ క్లాస్ విడ్త్ h is found by subtracting 2 consecutive lower limits or 2 consecutive upper limits. అంటే 2 - 0 అవర్ క్లాస్ విడ్త్ ఇస్ ఎంత 2. సో అది మనం క్లాస్ మార్క్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సో 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13. ఓకే, నెక్స్ట్ మనకి క్లాస్ మార్క్ వచ్చేసింది, ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. సో నౌ వీ విల్ మల్టిప్లై x and f. సో 1 × 1 1, 3 2s are 6, 5 1s are 5, 7 5s are 35, 9 6s are 54, 11 2s 22, 13 3s are 39. సో ఇవన్నీ మనకి fi xi వాల్యూస్. నౌ మనము సిగ్మా fi అండ్ సిగ్మా fi xi అంటే యాడ్ ఆల్ fi's అండ్ యాడ్ ఆల్ fi xi's చేయాలి. సో టోటల్ ఏమొస్తుంది, సిగ్మా fi యాడ్ ఆల్ fi we get 20, add all sigma fi xi we get 162. సో ఇది మనకి రిక్వైర్డ్ టేబుల్. నౌ మనం ఈ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. సో సబ్స్టిట్యూటింగ్ వాట్ we get 162/20. సో క్యాన్సిలేషన్ వాట్ we get 8.1. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 8.1. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 8.1 ప్లాంట్స్. అంటే పర్ హౌస్ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయంటే 8.1 అని చెప్పాం కాబట్టి వీ కెన్ టెల్ ఫర్ ఈచ్ హౌస్ దెర్ ఆర్ 8 ప్లాంట్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో 30 women are examined in a hospital by a doctor and the number of heartbeats per minute were recorded and summarized as follows. Find the mean heartbeats per minute for those women choosing a suitable method. సో ఇది మనకి ఇచ్చిన టేబుల్. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సీ ద ఎగ్జాంపుల్ బిఫోర్, దాన్ని చూసినాక దీన్ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, రైట్? క్లాస్ ఇన్. సో నెక్స్ట్ క్వశ్చన్. The following distribution shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is ₹18. Find the missing frequency. ఇక్కడ మనకి ఆల్రెడీ క్వశ్చన్లోనే మీన్ ఇవ్వడం జరిగింది. ఇది మీన్ అంటే మనకి ఇచ్చిన డేటాలో ఎక్కడో ఒక క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ మిస్ అయింది. సో అక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో డేటా ఈస్ లైక్ దిస్. ఇక్కడ చూడండి మనకి 1921 దగ్గర ఒక ఫ్రీక్వెన్సీ మిస్ అయింది, అది f అని ఇచ్చాడు, అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో సొల్యూషన్ ఏ విధంగా చేయాలి? వాట్ వీ నీడ్ టు ఫైండ్? వీ నీడ్ టు ఫైండ్ f, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ f, రైట్? ఫర్ ఫైండింగ్ f, మీన్ ఈజ్ గివెన్ యాజ్ 18. ఓకే, వీ షుడ్ యూస్ డైరెక్ట్ మెథడ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. దీన్ని డైరెక్ట్ మెథడ్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ రాద్దాం. ఇది మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ అవర్ క్లాస్ ఇంటర్వెల్ ఈస్ 11 13 13 15 అండ్ సో ఆన్ అప్ టు 23 25. నెక్స్ట్ మనం ఫ్రీక్వెన్సీ రాస్తున్నాం 7 6 9 13 f5 4. ఓకే, ఇప్పుడు క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలుసు 11 + 13/2 ఏమొస్తుంది 12. నెక్స్ట్ మనము క్లాస్ హైట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా? 13 - 11. సో 13 - 11 ఈజ్ 2. సో ఈ క్లాస్ మార్క్కి 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 12 + 2 14, 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 20 + 2 22, 22 + 2 24. నౌ fi xi అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 7 12s are 84, 6 14s 84, 9 16s 144, 13 18s 234, f × 20. ఇక్కడ 20f అని రాయాలి. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ 5 22s 110, 4 24s 96. సో నౌ ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేయాలి. సో సిగ్మా fi ఏమొస్తుంది 44 + f. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక వేరియబుల్ f ఉంది, 44 + f. అండ్ fi xi కూడా సిగ్మా fi xi అన్నీ యాడ్ చేస్తే మనకి 752 + 20f అనేది వస్తుంది. సో నౌ మనము ఈ వాల్యూస్ అన్నీ వీ విల్ సబ్స్టిట్యూట్ ఇన్ అవర్ మీన్ ఫార్ములా బై డైరెక్ట్ మెథడ్. ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై
సిగ్మా ఎఫ్ఐ, బట్ మీన్ ఈజ్ గివెన్ యాజ్ 18. సో ఎక్స్ దగ్గర మీన్ 18 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 18 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ ఎంత మనకి 752 ప్లస్ 20 ఇది బై సిగ్మా ఎఫ్ఐ ఏంది 44 ప్లస్ ఎఫ్. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై. సో 18 ఇంటూ 44 792 ప్లస్ 18 ఇంటూ ఎఫ్ 18f ఈజ్ ఈక్వల్ టు 752 ప్లస్ 20f. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, మనము ట్రాన్స్పోజింగ్ చేస్తాం అనమాట. సో 18f అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. సో 20 మైనస్ 18 ఈజ్ 2f ఈజ్ ఈక్వల్ టు 750 లెఫ్ట్కి వచ్చేసి 792 మైనస్ 752 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇప్పుడు 2f ఈజ్ ఈక్వల్ టు 40. 2 విల్ కమ్ టు రైట్ సైడ్ అండ్ బికమ్ 40/2, దట్ ఈస్ నథింగ్ బట్ f ఈజ్ ఈక్వల్ టు 20. సో అవర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ f ఈజ్ 20. ఇంకో క్వశ్చన్, ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 62.8 అండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 50. ఇక్కడ మీన్ ఇచ్చాడు అండ్ సిగ్మా ఎఫ్ఐ ఇచ్చాడు 50. కంప్యూట్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ f1 అండ్ f2. అంటే మనకి ఇచ్చిన టేబుల్లో 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ అవుతాయి. సో టేబుల్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ 20 to 40 దగ్గర ఒకటి మిస్ అయింది f1 అండ్ 60 to 80 దగ్గర ఒకటి మిస్ అయింది f2. సో ఈ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ టేబుల్ రాద్దాం. క్లాస్ ఇంటర్వెల్ 0 to 20, 20 to 40 అండ్ సో ఆన్ 100 to 120. ఫ్రీక్వెన్సీ 5, f1, 10, f2, 7, 8. నెక్స్ట్ క్లాస్ మార్క్ తెలుసు 0 plus 20/2. క్లాస్ విడ్త్ ఈస్ 20, 20 minus 0 20. And class mark lower limit plus upper limit by 2. So 0 plus 20/2, that is 10. Now 10 plus 20 30, 30 plus 20 50, 50 plus 20 70, 70 plus 20 90, 90 plus 20 110. సో నెక్స్ట్ మనం ఏమో క్లాస్ మార్క్ అండ్ ఫ్రీక్వెన్సీ మల్టిప్లై చేయాలి. FIXI 10 into 5 50, 30 into FI 30 FI, 50 into 10 500, 70 into f2 70 f2, 90 into 7 630, 110 into 8 880. రైట్. సో మనము మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము, ఫ్రీక్వెన్సీ అంతా యాడ్ చేయాలి. ఓకే. సో మనకి సిగ్మా ఎఫ్ఐ ఈస్ 30 ప్లస్ f1 ప్లస్ f2. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. 30 ప్లస్ f1 ప్లస్ f2. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఈ 4 నంబర్స్ని యాడ్ చేయాలి ఫస్ట్. సో యాడ్ చేస్తే 2060. దెన్ నెక్స్ట్ f1 f2 టర్మ్స్ని యాడ్ చేయాలి. ప్లస్ 30 f1 ప్లస్ 70 f2. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆల్రెడీ మీన్ ఉంది 62.8 అండ్ సిగ్మా ఎఫ్ఐ 50 అని ఇచ్చారు. సో దీనిలో యూజ్ చేసి మనము f1 f2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం బై సిగ్మా ఎఫ్ఐ 30 ప్లస్ f1 ప్లస్ f2, అది ఇక్కడ వస్తుంది డినామినేటర్లో. సో దేర్ ఫోర్ మీన్ మన క్వశ్చన్లో 62.8 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే వచ్చేస్తుంది. సో సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 50. దాన్ని తీసుకుందాం. 30 ప్లస్ f1 ప్లస్ f2 ఈజ్ ఈక్వల్ టు 50. f1 ప్లస్ f2 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 30, రైట్. సో f1 ప్లస్ f2 ఈజ్ ఈక్వల్ టు 20, రైట్. సో f2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, f1 రైట్ సైడ్కి వెళ్తే 20 మైనస్ f1. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూటింగ్ f2 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ f1 ఇన్ ద ప్లేస్ ఆఫ్ f2. ఓకే. అప్పుడు ఏమైంది చూడండి, 70 ఇంటూ 20 మైనస్ f1 బై 30 ప్లస్ f1 ప్లస్ 20 మైనస్ f1, రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో దేర్ ఫోర్ 62.8 ఈజ్ ఈక్వల్ టు 20 60 ప్లస్ 30 fi, సో ప్లస్ 70 ఇంటూ 20 1400 మైనస్ 70 ఇంటూ fi 70 fi బై 30 ప్లస్ 20 50
ఇక్కడ F1 క్యాన్సిల్ అయిపోతాయి. సో డినామినేటర్లో ఓన్లీ 50 ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు 50ని 62.8 తోని మల్టిప్లై చేస్తాం. రైట్, 62.8 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 2060 ప్లస్ 1400. సో 62.8 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 13140. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాం, 2060 ప్లస్ 1400 ఈజ్ ఈక్వల్ టు 3460. అండ్ 30F1 మైనస్ 70F1 ఇది ఎంత అవుతుంది? మైనస్ 40Fi. ఓకే, సో ఇప్పుడు మనం మైనస్ 40Fiని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ప్లస్ 40Fi అయిపోతుంది. అండ్ 3140 రైట్ సైడ్ తీసుకుంటే మనకి మైనస్ 3140 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 320. అండ్ నౌ F1 ఈజ్ ఈక్వల్ టు 320/40. సో 320/40 ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చేస్తుంది ఆన్సర్. సో దేర్ ఫోర్ అవర్ F1 వాల్యూ ఈజ్ 8. మనకి ఇంకా F2 వాల్యూ కావాలి. సో F2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఇందాక వచ్చింది మనకి ఏంటి? F2 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ F1. సో F1 దగ్గర 8 సబ్స్టిట్యూట్ చేసుకుంటే F2 వాల్యూ వచ్చేస్తుంది. 20 మైనస్ F1 ఈజ్ 8. సో 20 minus 8. F2 is equal to 12. So F1 is 8 and F2 is 12. Okay. So therefore the missing frequencies are 8 and 12. Thank you.